మొత్తానికి ఢిల్లీలో ఎన్డీఏ కొలువు తీరింది. ఎన్డీఏ 3 ఇవాళ సమావేశమైంది. ఎన్డీఏ భాగస్వామి పక్షాలు బీజేపీ, టీడీపీ, జేడీయూతో పాటుగా ఇతర భాగస్వామి పక్షాలన్నీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమై ప్రధానమంత్రిని పార్లమెంటరీ పార్టీ నేతగా, ఎన్డీయూ నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం రాష్ట్రపతికి అన్ని పార్టీలు కలిసి వాళ్ళ నేతగా ఎన్నుకున్నట్టు లెటర్ కూడా ఇచ్చారు. అయితే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం జరిగినప్పుడు సుదీర్ఘంగా మాట్లాడిన మోదీ చాలా అంశాలు ప్రస్తావించారు. వాటిలో కొన్ని అంశాలు అంటే ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి వేరియేషన్ చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సెకండ్ టర్మ్కి థర్డ్ టర్మ్కి వేరియేషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది ఆయన మాటల్ని బట్టి. దానికి తోడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తోడయ్యారు. చంద్రబాబు నాయుడు సెకండ్ హైయెస్ట్ పార్టీగా ఉన్నారు కాబట్టి ఈ జోడీ ఎలాంటి పరిపాలన ఇవ్వబోతోంది, కొత్త కొత్త మార్పులతో ఉంటుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది మోదీ గారి ప్రసంగం చూసినప్పుడు. గుడ్ గవర్నెన్స్ అనేది సెంట్రిక్గా తీసుకొని అవినీతికి తావులేని పాలన అందించాలి. గుడ్ గవర్నెన్స్, అభివృద్ధి, ఈ మాటలే మాట్లాడారు. గుడ్ గవర్నెన్స్, వికాస్, ఈ రెండు బేసిక్గా తీసుకుని పరిపాలన వెళ్ళాలి, దేశం ముందుకెళ్ళాలి అంటూ అవినీతికి తావులేని పరిపాలన అనేది అఫ్కోర్స్ బీజేపీ మొదటి నుంచి అదే చెప్తోంది. అయితే ఇవాళ ఇది ఏ స్థాయిలో చెప్పారంటే మంత్రి పదవులకు సంబంధించి ప్రధానమంత్రి ఎంపీలను హెచ్చరించారు కూడా. మీ దగ్గరికి వాడొస్తాడు, వీడొస్తాడు, మీది లిస్టులో పేరుంది, లేకపోతే నేను పెట్టిస్తాను లిస్టులో మీ పేరు రాపిస్తాను, మంత్రి పదవులు ఇప్పిస్తాను అని మిమ్మల్ని మాయ చేసే మాంత్రికులు వస్తారు. ఎవరి మాటలు నమ్మొద్దు, ఎవరిని దగ్గరికి రానివ్వద్దు, వస్తే గీస్తే మా దగ్గర నుంచే మీకు పిలుపు వస్తుంది డైరెక్ట్గా, అంతే తప్ప మధ్యలో ఎవరి మాటలు వినొద్దు అని చెప్పి హెచ్చరిక చేశారు. అంటే ఏ స్థాయిలో ఉంది బ్రోకరిజం, పొలిటికల్ దళారీలు ఏ స్థాయిలో ఉన్నారు అని చెప్పడం కోసం అది చెబుతూ ఇది చెప్పారు. ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, ఇవి కూడా జరుగుతాయి, కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పి చెప్పారు. సో ఎందుకు మోదీ ఆ స్థాయిలో మాట్లాడారు, ఎవరిని అనుమానిస్తున్నారు, అలాగే సిస్టమ్ ఎందుకు ఇంత కరప్ట్ అయిపోయింది అనే దాని మీద ఆయన దృష్టి సారించారా అనే దాంతో పాటుగా మంత్రి పదవుల మీద, అలాగే ప్రభుత్వంలో భాగస్వామ్యం మీద, ప్రభుత్వం నడవాల్సిన విధానాల మీద, భాగస్వామ్య పక్షాలతో ఎలాంటి సంయమనంతో ముందుకెళ్లే విధానాలు ఉంటాయి, ప్రత్యేకించి సౌత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకటవ భాగస్వామ్య పక్షం తెలుగుదేశం, అలాగే బీహార్ నుంచి ఉన్న నితీష్ కుమార్ జేడీయూ, ఈ రెండు పార్టీలు పెద్ద పార్టీలుగా అవతరించాయి కాబట్టి ఈ రెండు పార్టీలను ఎలా ముందు కలుపుకొని తీసుకెళ్ళబోతున్నారు. బీహార్ అప్పుడే మొదలెట్టింది మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని, ఎందుకంటే వాళ్ళ దగ్గరలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దగ్గరలో ఆ డిమాండ్ మొదలెట్టినట్టు కనబడుతోంది. సో ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇవాళ సమావేశం మనం చూస్తే చంద్రబాబు నాయుడుకి విపరీతమైన ప్రయారిటీ కనిపించింది. రాజ్నాథ్ సింగ్ తర్వాత ఆయనే ప్రపోజ్ చేశారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి పేరుని ప్రపోజ్ చేశారు. చాలా ఎక్కువసేపు కూడా మాట్లాడారు. ఎక్కువసేపు మాట్లాడుతూ ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్, అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో భారత సుస్థిరత, భారత స్థానం, సో వీటన్నిటి మీదనే సహజంగానే చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగానే అన్ని అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్, డెవలప్మెంట్ ఓరియంటేషను, వెల్ఫేర్ ఓరియంటేషను, తర్వాత విదేశీయంగ విధానము, వీటి మీదే స్ట్రెస్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత మోడీ కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన 1-2 సార్లు తీసుకొస్తూ పవన్ కళ్యాణ్ కూడా పేరుకు పవనం కానీ అది సునామీ అంటూ పవన్ కళ్యాణ్ కూడా ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ చూసినప్పుడు మనకి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త శకం ప్రారంభమైంది. మళ్ళీ ఇదొక అద్భుతమైన కాంబినేషన్ కలిసింది. ఇది నిజానికి 2014లో కూడా కలిసింది, కానీ 2014 టర్మ్లో లాస్ట్ 1.5-2 ఇయర్స్లో గ్యాప్స్ రావడం వల్ల, రాజకీయపరమైన విభేదాలు రావడం వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. ఈసారి మాత్రం అలా అవ్వదు అనే నమ్మకంతో చాలామంది ఉన్నారు. అది అవసరము, అవకాశము రెండు కలిసి ఉన్న కూటమి కాబట్టి ఈసారి ఎలా ఉండబోతోంది,
పైగా ఏపీకి ఈసారి ఈ తీయటి షుగర్ కోటెడ్ మాటలైనా లేకపోతే ఉన్న నిధులైనా ఎక్కువగా కాస్త పెద్ద చూపు చూస్తారా అనే ఒక శంక కూడా చాలా మందిలో ఉంది. ఎందుకంటే మోడీ చాలా అద్భుతంగా తీయగా మాటలు చెప్తారు, కానీ నిధుల దగ్గరికి వచ్చేసరికి ఏం ఉండదనే ఒక అనుమానం చాలా మందిలో ఉంది. అది ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం చర్చిద్దాం. చర్చలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు, అలాగే బీజేపీ సీనియర్ నేత పురిగిళ్ల రఘురామ్ గారు చర్చలో పాల్గొంటున్నారు. రఘురామ్ గారు నమస్తే. 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 ఏంటి మీ చుట్టూ ఏదో దేవతా వస్త్రాలు ఉన్నట్టున్నాయి? లేదు లేదు, సరే నేను బయట ఎక్కడ ఉన్నా, ఇప్పుడే బండి సంజయ్ మేము అంతా కూర్చుని ఉంటే అటు నుంచి ఇలా వచ్చాను అనమాట. ఇంటికి వెళ్ళాలి, లేట్ అవుతుంది, మా కెమెరాలు అన్ని బిజీగా ఉన్నాయి కదా అని ఓకే మొబైల్ నుంచి వస్తున్నాం. రైట్. ఇవాళ మోదీ గారు చేసిన ప్రసంగంలో ఇది ఎందుకు వచ్చింది, మంత్రి పదవుల మీద మీరు అలర్ట్ గా ఉండాలి, వస్తారు మేము మంత్రి పదవులు ఇప్పిస్తామంటారు, మీ పేరు లిస్టులో ఉంది, నేను చేరి లిస్టులో పెట్టిస్తానంటారు, ఇట్లా అని ఈ ప్రస్తావన ఎందుకు చేశారు? ఢిల్లీలో గత 10 సంవత్సరాలుగా అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే అది ఆ గతంలో కాంగ్రెస్ ఉన్నా లేకపోతే కనుక ఎన్డీఏ అదే యూపీఏలో ఉన్న ఏ పార్టీ ఉన్నా మనకి ఎవరెవరు ప్రాబబుల్స్ మంత్రులు ఎవరు ఏంది అనేది మనకి హింట్లు తెలిసేవి, మీడియాకి కానీ లేకపోతే కనుక మనకు కానీ ఇలా తెలిసిపోతూ ఉండేవి. సో గత 10 సంవత్సరాల నుంచి అలాంటి అవకాశం లేకుండా పోయింది. ఏదన్నా టాప్ సీక్రెట్ ఎవరు అపాయింట్మెంట్ అన్నా గానీ, ఎవరు మంత్రి ఎవరు వస్తారని కానీ వాళ్ళకి ఫోన్ వచ్చే వరకు కూడా నేను మంత్రి కాదని వాళ్ళకి కూడా తెలియదు. అలాంటి పరిస్థితి ఒక ఉంది, ఒక మంచిగా సీక్రెసీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు కొద్దిగా ఎన్డీఏ పార్ట్నర్స్ కొద్దిగా ఉన్నారు, ఎక్కువ మంది వచ్చారు. సో వాళ్ళకి ఏదన్నా కొత్తగా 280 మంది కొత్త ఎంపీలు వచ్చారు. సో దట్టు ఏమవుతుంది, ఎంపీలు కొత్తగా రావడము, దట్టు 280 మంది కొత్త వాళ్ళు రావడము. సో న్యాచురల్ గానే కొత్తగా వచ్చేటప్పటికి ఢిల్లీ అనేది ఒక మహాసముద్రం, రకరకాల భక్తులు, వైరవీకారులు, రకరకాల మాయమాటలు, మాయగాళ్ళు అందరూ ఉంటారు. మంచి వాళ్ళతో పాటు అన్ని రకాల మనుషులు ఉంటారు. ఢిల్లీ అన్ని దేశానికి రాజధాని, అన్ని రాష్ట్రాల నుంచి జనం ఉంటారు. సో ఎందుకైనా మంచిది, కొత్తగా చాలా మంది వచ్చున్నారు కాబట్టి ఎంపీలుగా చెప్పాడు, అబ్బాయి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవరెవరో ఏవో చెప్తూ ఉంటారు, నమ్మద్దు దయచేసి అని ఒక ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన గుంది కాబట్టి దాని విధంగా చెప్పాడు, ఆయన హెచ్చరించాడు అందరికి. సో అని చెప్పి జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలా, కొత్తగా వచ్చిన వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మంచిదే కదా అది అందరికైనా ఎవరికైనా. ఏదన్నా పార్టీ అధ్యక్షులు ఏ పార్టీకి ఆ పార్టీ, జనసేన నుంచి ఎవరికైనా ఇవ్వాలంటే ఆ అధ్యక్షుడు చెప్తాడు, లేదు ఎన్డీఏ కన్వీనర్ అది ఎన్డీఏ నుంచి రావాలంటే అక్కడ నుంచి వస్తుంది. అదర్వైజ్ బీజేపీ వాళ్ళకైతే నడ్డా గారు మా పార్టీ సంబంధించిన వ్యక్తులు చెప్తారు. అలా ఆ ఉద్దేశంతో ఆయన చెప్పుంటారు. అంటే సహజంగా కూడా మీరు ఎక్కువ ఢిల్లీలోనే ఉంటారు కదా, ఈ పవర్ బ్రోకర్లు, పొలిటికల్ బ్రోకర్లు పెరిగిపోతున్నారా నానాటికి? లేదు, 10 ఏళ్లలో మొత్తం అసలు అలాంటి బ్యాచ్ చాలా మంది తగ్గిపోయారు, ఎవరు లేదు అసలు. ఒకళ్ళిద్దరు ముగ్గురు పాపం ఎక్కడన్నా ఉంటే పాత వాసన బ్యాచ్ ఏమైనా ఉండాలి కానీ, అదర్వైజ్ ఇన్ జనరల్ గా ఢిల్లీలో అలాంటి వాతావరణం కానీ అలాంటి ఇది కానీ లేదు, లేకుండా పోయింది. మరి ఈ మధ్యన ఏమన్నా కొత్తగా ప్రభుత్వం కొత్తగా ఏర్పడుతుంది కాబట్టి కొత్తగా ఏమన్నా పాత వాళ్ళు ఎవరన్నా కొత్తగా రోడ్డు మీద వచ్చాయని తిరుగుతున్నారు, ఆయన దగ్గర మెసేజ్ ఏదో వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. అదే ఇప్పుడు ఏది లేకుండా ఏది లేకుండా ఆయన అంత పెద్ద మాట ఎందుకు హెచ్చరిస్తారు ఎంపీల్ని? ఒక అలర్ట్ ఎందుకు ఇస్తారు ప్రధానమంత్రి స్థాయిలో? అది అన్నారు అని అంటే ఎందుకో డౌట్ వస్తుంది. ఈ పొలిటికల్ బ్రోకర్లు తయారయ్యారా బిఎంఓలో కానీ లేకపోతే ప్రభుత్వ శాఖల్లో కానీ ఉంటారు కదా, మనం రాజకీయ నాయకులు అనుకోవసలు పవర్ బ్రోకర్లు అంటే అధికారులు కూడా ఉంటారు చాలా మంది, ఐఏఎస్లు శాఖలు తీరిన ఐఏఎస్ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు ఏమన్నా తయారయ్యారా అని ఒక డౌట్ వస్తుంది. కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళు కూడా ఈ పని చేస్తూ ఉంటాం, కొత్తగా వచ్చిన మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేయడం ఉంటే ఉంటాయి రకరకాలుగా అని చెప్పుకుంటారు ఆయన. రైట్. జీవి రెడ్డి గారు, మీ అంచనా ఏంటి? మోడీ గారు అలా అన్నారు అని అంటే, ఎందుకంటే మంత్రి పదవుల మీద పెద్ద చర్చ నడుస్తోంది. టీడీపీకి ఎన్ని ఇస్తారు, జనసేనకి ఎన్ని ఇస్తారు, లేకపోతే నితీష్ కుమార్కి ఎన్ని ఇస్తారు, ఏ ఉంటాయి కదా. ప్రతి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మా పార్టీకి ఎన్ని, లేకపోతే ప్రతి ఎంపీ ఎక్స్పెక్ట్ చేస్తాడు నాకు కావాలని. సో ఈ పరిస్థితుల్లో ఆయన ఆ మాట అన్నారు అని అంటే ఈ సస్పెక్టింగ్ సంబడి, సస్పెక్టింగ్ సంథింగ్, రైట్? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్.
ఈ మాట నాకు తెలిసి మీరు జర్నలిజంలో ఉన్నారు, మీకు తెలుసు. మేము సరే మాకు విన్నది ఒక 20 ఏళ్ల క్రితం విన్నాం ఇలాంటి మాటలు. ఏది మీకు మంత్రి పదవులు ఇప్పిస్తాము, లేకపోతే ఇంకోటి నామినేటెడ్ పదవులు ఇప్పిస్తాము, రాజ్యసభ సభ్యత్వాలు ఇప్పిస్తాము, ఎమ్మెల్సీలు ఇప్పిస్తాము, నాకు జరిగింది పార్టీ అధ్యక్షులు పరిచయము, లేకపోతే వాళ్ళు పరిచయము, ప్రధానమంత్రి గారు పరిచయము, లేకపోతే వాళ్ళ బామర్ది పరిచయము, ఎక్స్ పరిచయము, ఇలా చెప్పుకొని ఒక 20 ఏళ్ల క్రితం నడిచింది. ఆ తర్వాత నడవలేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ప్రధానమంత్రి గారి నుంచి నోటి నుంచి ఆ మాట అంటే వారి అనుమానం కరెక్టే. దానికి కారణాలు ఏంటంటే ఈరోజు గత 10 ఏళ్ల నుంచి లేనిది ఈరోజు ఎందుకు వచ్చిందంటే వారి అనుమానాలు కరెక్ట్. ఎందుకంటే ఈరోజు దాదాపు 16 పార్టీలు కలిపి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. బీజేపీ ఒక్కటే ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు పార్టీలోని ఎంపీలకే వస్తుంది, మిగతా వాళ్ళకు స్కోప్ లేదు. ఇస్తే అది ఎవరికి నేమ్ సేక్ ఇవ్వడం తప్పితే ఎన్డీఏలో ఉన్నారని తప్పితే మ్యాండేట్ కాదు. ఈరోజు ఏమైందంటే 16 పార్టీలు ఈరోజు ఎన్డీఏలో ఉండేట్లేకి అన్ని పార్టీలకి ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకొని డెఫినెట్గా ఈ పొలిటికల్ బ్రోకర్స్ అనేవాళ్ళు ముందుకు వస్తారు. మేము ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇందాక రఘురామన్న చెప్పినట్టు పొలిటికల్ బ్రోకర్స్ అంటే ఒకప్పుడు బయట వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు పార్టీల్లోనే అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు కొంతమంది, లేదా మాజీ మంత్రులు, వీళ్ళే తయారైపోయారు ఎక్కువ మంది. బయట కూడా ఉండొచ్చు కొంతమంది వ్యాపారస్తుల్లో, లేకపోతే అదే పని ఉండే వాళ్ళలో. సో ఆ నేపథ్యంలో ఏంటంటే ఇన్ని పార్టీల కలయికలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాబట్టి మీకు ఇప్పిస్తాము అని రావడానికి అవకాశం ఉంది. రెండోది డిపెండెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో కమాండ్ తగ్గుతుంది. ఏ పార్టీకైనా సరే ఒకసారి ఆధారపడటం మొదలు పెడితే కమాండ్ తగ్గుతుంది, అధికారం నిర్ణయాలు తీసుకుంటే కమాండ్ తగ్గుతుంది. దాన్ని కూడా ఆసరా చేసుకొని రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మేబీ దాన్ని ఉద్దేశించి మన నరేంద్ర మోడీ గారు చెప్పి ఉండొచ్చు. అంతకు మించి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే గత 14లో కానీ 19లో కానీ అటువంటి పరిస్థితి, అటువంటి మాట రాలేదు, మనం వినలేదు. కానీ ఈరోజు కాకపోతే అది ప్రధానమంత్రి గారి నుంచి నోటి నుంచి వినటమంటే మాత్రం చాలా పెద్ద మాట ఒకటి. రెండోది వారు కూడా ఏదో ఆశామాషగానే ఉండరు. ఈ పార్టీకి బ్రోకరేజ్ మొదలు పెట్టి ఉంటారు, ఆ సమాచారం వెళ్ళి ఉండొచ్చు. అది ఈ టైంలోకి ఏం చెప్పకపోతే గంటల్లోనే కోట్ల రూపాయల చేతులు మారిపోతాయి, 100 కోట్లు. ఇదేం సంవత్సరాలు నడిచే ప్రాసెస్ కాదు కదా, ఇంకో 48 అవర్స్ అంతే డిక్లేర్ అయిపోతారు ఎవరికి ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు, ఆ పార్టీలో మళ్ళీ ఏ ఎంపీలకి ఏ మంత్రి పోర్ట్ఫోలియో ఎవరికి వస్తుంది, ఏ వ్యక్తికి వస్తుంది, ఏ పోర్ట్ఫోలియో అనేది నెక్స్ట్ 48 అవర్స్లో 48 గంటలు తేలుతుంది. కాబట్టి ఆల్రెడీ ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి ఇంటెలిజెన్స్ ద్వారానో లేకపోతే ఎవరన్నా ఎంపీని అడిగి ఉంటే ఆ ఎంపీ పోయి నన్ను ఇతను అడుగుతున్నాడు ఇది నిజమని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ ఈజీ కదా కమ్యూనికేట్ చేయడం. ఒకప్పుడు అంటే ఈ వాట్సాప్లు లేదు కాబట్టి మీరు ఎక్కడ వీళ్ళు కూర్చుండేవాళ్ళు, మేము ల్యాండ్ ఫోన్ చేసేవాళ్ళు, రమ్మనేవాళ్ళు, తెలిసేది కాదు. సో ఈ నేపథ్యంలో మేబీ వెళ్ళి ఉండొచ్చు వాళ్ళ దృష్టికి. సో అది ప్లస్ ఇది వీటన్నిటి దృష్ట్యా చెప్పిండొచ్చు అని అనుకుంటున్నాం. ఒక రకంగా మంచిది అలర్ట్ చేయటం కూడా. ఎందుకంటే లేకపోతే డబ్బులు తీసుకుంటారు, అది అవ్వవు. వాళ్ళు డబ్బులు తీసుకొని ఇవ్వలేదని బయటకు వచ్చి మాట్లాడతారు. అది పార్టీలు కూడా బ్లేమ్ అవుతాయి. పార్టీలు మెయిన్ అదే ఇష్యూ. వాళ్ళు పోయి తీసుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు, పోయినాడు బాధపడితే ఎవరికి ఇబ్బంది ఉండదు. వాడు ఇవ్వడం వాళ్ళ ద్వారా తీసుకోవడం వీడి హ్యాపీ. బట్ సమస్య ఏంటంటే నెక్స్ట్ పార్టీల మీద పడుతుంది. అది బీజేపీకి అది ఆ ముద్ర పట్టడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మోడీ గారు ఈ లాస్ట్ 10 ఏళ్ళు జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చారు కాబట్టి అది అంత కరెక్ట్ కూడా కాదు ఆయనకి. సో ఆ నేపథ్యంలో ముందుగానే అలర్ట్ చెప్పి ఉంటారు కాబట్టి ఇందులో ఇంకా పెద్దగా నాకు తెలిసి పెద్ద రాకెట్ సైన్స్ లేదు. రాకెట్ సైన్స్ లేదు కానీ ఆ స్థాయిలో ఆ స్థాయి నాయకుడు అంటే ఆ స్థాయి నాయకుడు నోటు వెంట అది వచ్చింది అని అంటే ఎవ్రీవన్ షుడ్ బి అలర్ట్ అనే ఒక ప్రాసెస్ స్టార్ట్ అయి ఉంటుంది. అందుకే అవుతుంది అనే ఉద్దేశం కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి లేకపోతే అవుతుందని ఊహించి చేసింది కాదు, ఆల్రెడీ వెళ్ళుంటాయి ప్రపోజల్స్. కాకపోతే మనకు ఇప్పుడు తెలియకపోవచ్చు, బయటికి రావచ్చు. డెఫినెట్గా ఎవరికి వెళ్ళింది ఏంటనేది ఈరోజు ప్రధాని గారు అన్నారు కాబట్టి ఆ వేళ ఇప్పుడు సమాచారం గ్యాదర్ చేయడం మీ మీడియా వల్ల తీసుకొస్తారు. చూడండి 2-3 రోజుల్లో వస్తాయిలే డెఫినెట్గా. దాస్తే రైట్. రఘురామ్ గారు, ఈ ఎల్లుండి ప్రమాణ స్వీకారం కదా, మోదీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ఆ రోజు ఎంతమంది మంత్రులు ప్రమాణం చేస్తారు మోదీ గారితో పాటు? దాంతోపాటు ఏపీ నుంచి కూడా ఉండే అవకాశం ఉందా దాంట్లో? ఇలాంటి చర్చ కూడా ఉంది.
దీని మీద ఏమైనా సమాచారం ఉందా? లేదండి, ఎందుకంటే ఎన్డీఏ మీటింగ్ ఇందాకనే అయింది. అదే ఎన్డీఏ లీడర్స్ మీటింగ్ అయింది. అయిన తర్వాత అందరూ సంతకాలు పెట్టి రాష్ట్రపతి గారికి ఇవ్వడం చూసాం మనంతాను, ప్రధానమంత్రి గారు పట్టుకెళ్ళివ్వడం. అదే విధంగా అయిన తర్వాత కూడా నడ్డా గారి ఇంట్లో కూర్చోవాలని మళ్ళీ ఒకసారి ఎవరైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎన్డీఏ పార్ట్నర్స్ వాళ్ళ యొక్క అభ్యర్థి ఎవరైతే మంత్రులను చేయాలనుకుంటారో వాళ్ళ పేర్లు వాళ్ళు ఇస్తారు. కాబట్టి దాని ప్రకారంగా బీజేపీలో ఎవరెవరి పేర్లు ఏం చెప్పాలో బీజేపీ యొక్క కమిటీ వాళ్ళు, మా పార్టీ ఏదైతే పెద్దలు ఉన్నారో వాళ్ళంతా డిసైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి ఒక లిస్టు ఫైనల్ లిస్టు అంతా కూర్పు అయిన తర్వాత రాష్ట్రపతికి పంపించడము, అక్కడి నుంచి మళ్ళీ మనకు రావడం, అప్పుడు తెలుస్తుంది మనకి. దాని చేత ఎవరికి ఈరోజు తెలిసే విషయం అంటే గత అనుభవాల ప్రకారం కూడా గతంలో ప్రధానమంత్రిగా చేసినప్పుడు కూడా ఆయన ఒకసారి అయితే చాలా తక్కువ మందిని చేసుకుని మొదటి ప్రమాణ స్వీకారం 5-6 చేశారు. ఒకసారి ఎక్కువ మంది చేసినట్టున్నారు. సో ఆ పరిస్థితుల్లో ఈసారి ఎలా ఉండొచ్చు అనే ఒక అంచనా ఉంది. ఎస్, అయితే ఫస్ట్ టైం చేసినప్పుడు ఆయన ఒక ఇది పెట్టుకున్నారు నేము ఏమనంటే, గుజరాత్ లో ఆయన 12 సంవత్సరాలు కంటిన్యూస్ గా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడ మంత్రి మండలి ఆయన నడిపించింది కానీ, అక్కడ మంత్రులను తీసుకున్నది కానీ, పార్టీలో ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి ఏంటి ఆయన ఒక ఐడియా ఉంది ఆయన. ఇప్పుడు దేశం అంతా ఆయన ఫస్ట్ టైం అయినప్పుడు సేమ్ అదే పాటించాలని చూశారు. దానిలో భాగంగానే మన సౌత్ కు సంబంధించిన ఒక మంత్రి, ఒక పెద్ద మనిషి ఆయనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఉంది, ఆయన పేరు లిస్ట్ లో ఉంది, ఆయనకి ఇస్తానని అనుకున్నారు, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అప్పుడు ఆయనకి ఇవ్వలేదు. సరే, అది ఇవ్వకపోతే తర్వాత ఒక వెంటనే ఆయన కలిసినప్పుడు అడిగారు, ఏమని, అరే నిన్ను మర్చిపోయాను, అదే మర్చిపోవడం అంటే నేను కొంత లిస్టు తయారు చేసుకుని 40 మందినో ఎంతమంది అనుకున్నాను నేను, సో దానిలో నేను ఇది నెక్స్ట్ 6 నెలలు ఆగు మళ్ళీ నేను తీసుకుంటాను అని చెప్పారు ఆయన. ఫస్ట్ సపోజ్ పెద్ద మనిషి. సో అలాగా ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మిస్ అయిపోయినా కానీ ఆయన వెంటనే 6 నెలలకు మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసి తీసుకున్నారు. సో అంచేత ఇప్పుడైతే ఆల్రెడీ 10 ఏళ్ళు ఢిల్లీ రాజ్యాన్ని దేశాన్ని ఏలేరు కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. కాబట్టి మాకంతా ఎవరెవరిని పెట్టాలి ఏంటి, ఎవరి ఎక్స్పీరియన్స్ ఎవరు మొత్తం అంతా ఒక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూలంకషంగా ఉన్న పేర్లు అవి చేస్తారు. దాంట్లో అంటే అనుమానం ఉండదు. సముచిత స్థానం అన్ని మీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ జిల్లాకి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ లో చూసుకుందాం, చాలా మంది ఉంటారు, ఏది సీనియర్ ఉంటారు. ఫర్ సపోజ్ బుచ్చే చౌదరి గారు పెద్ద మనిషి, నిజంగానే పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయన అలా గెలుస్తూనే ఉన్నారు. ఆయన అవకాశం, ఆయనకి మంత్రులు తీసుకోవడానికి ఆయన అవకాశం దొరకలేదు, ఆయనకి అదృష్టం లేదు ఆయనకి. అలానే ఆయన ఎవరు చిన్న వంక కూడా పెట్టలేరు ఆయన. సో అలా కొంతమంది మిస్ అయిపోతారు పాపం, ఏం చేస్తాం. అలా రాజకీయ కూడికలు తీసివేతలు యొక్క మన పార్టీ చూసుకుంటూ ఉండాలి, కులాలు చూడాలి, తర్వాత వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూడాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడాలి, రకరకాల కాంబినేషన్లు చూస్తూ ఉంటారు. కాబట్టి నాయకులు అనేవాళ్ళు అది దాని మంత్రిమండలి కూర్పులో చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఒక రాష్ట్రానికి ఎంత చేయాల్సి వస్తే దేశానికి ఎంత పెద్ద చేయాలి చూడండి. ఇన్ని కులాలు బేరీజ్ వేసుకోవాలి. సామాజిక సమీకరణాలు ఉంటాయి, ప్రాంతీయ సమీకరణాలు ఉంటాయి, రాజకీయ సమీకరణాలు ఉంటాయి, మిత్రపక్షాలను కూడా బ్యాలెన్స్ చేసుకుని అందరికీ కేబినెట్ లో చోటు కల్పించాలి. సంఖ్యను బట్టి మంత్రిగా తీసుకోవడం ఒకటి, మళ్ళీ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇవ్వడం ఒకటి. అవును, గతంలో చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అంత ముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు గానీ ఎప్పుడు ఆయనకి చాలా నార్త్ ఇండియా అంతా బాబు గారికి మంచి పేరు ఏంటంటే డిస్టర్బ్ చేయడు. వాజ్పేయి గారు ఉన్నంత సేపు కూడా వాజ్పేయి గారు అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఆయనకి. ఎందుకంటే ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు. జయలలిత గారి లాగా బెదిరించి భయపెట్టి, నితీష్ కుమార్ లాగా బెదిరించి భయపెట్టి చేయరు. కాబట్టి ఆయనకు ఆ పేరు ఉంది. నార్త్ ఇండియాలోనే రాజకీయ నాయకులు అందరిలోనే పేరుంది ఆయనకి. ఆ విధంగా సాఫ్ట్ గా ఆయన ఉన్నటువంటి దానిలో ఎంతమందిని ఎవరిని తీసుకోవాలి. గతంలో మరి దళిత స్పీకర్ ని పెట్టినా, బాలయోగ్ గారిని పెట్టినా, ఎర్రనాయుడు గారిని మనకి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ పెట్టినా, సో ఆయన కూర్పులు ఆయనకుంటే, అలాగే దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్న కూర్పులు ఉంటాయి. తర్వాత మాకు జేడీయూ కొత్తగా వాళ్ళు కూడా 12 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళని ఇవ్వాలి. పాశ్వాన్ గారు అబ్బాయి 5 ఎంపీలతో అతను వచ్చాడు, వాళ్ళకి ఇవ్వాలి, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇవ్వాలి. సో ఇలా దేశవ్యాప్తంగా ఈవెన్ మా పార్టీలో ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం 3 సీట్లు గెలిచాం. అంటే అంతకుముందు కూడా 4 సీట్లు గెలిచాం, అది వేరే. కానీ ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ తో 3 సీట్లు గెలవడం అది కూడా సంతోషదాయకం. మాకు కూడా
మా ముగ్గురులో కూడా మంత్రి పదవులు ఎవరో ఒకరికి ఇవ్వాలి మేము కూడా కోరుకుంటాం. అలా ఉంటుంది రకరకాలుగా ఎవరికి ఆశలు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. తమిళనాడు నుంచి ఎవరు గెలవలేరా, కానీ అక్కడ కూడా ఈ లాస్ట్ టైం ఇద్దరికి ఇచ్చారు. అదే విధంగా కేరళ నుంచి ఎవరు గెలవలే లాస్ట్ టైం, అయినా అక్కడ కూడా ఇచ్చారు. సో ఈసారి గెలిచాడు కాబట్టి ఖచ్చితంగా సురేష్ గోపి గారికి ఉంటుందని మంత్రి అనుకుంటాం ఖచ్చితంగానే. అలా కొన్ని సమీకరణాలు కొన్ని స్పీకర్ పోస్టుకు సంబంధించి చర్చ ఉంది కదా, స్పీకర్ బీజేపీయే ఉంచుకుంటుందా లేకపోతే భాగస్వామి పక్షాలకు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా? దాని మీద ఏమన్నా క్లారిటీ ఉందా? స్పష్టత లేదండి, ఎందుకంటే ఇవాళ నైట్ డిస్కషన్ చేస్తారట దాని మీద. ఆల్రెడీ చేస్తున్నారు, కొంత వర్కౌట్ చేశారు దాని మీద. బట్ ఇవాళ రాత్రికి మిగతాది డిస్కషన్ ఉంది. సో ఏపీ నుంచి గతంలో బాలయోగి గారికి ఇచ్చినట్టుగా ఈసారి రామ్మోహన్ నాయుడు గారి పేరు వినబడుతోంది స్పీకర్ కి. ఉందా ఢిల్లీలో పేరు అట్లా వినబడుతుందా మీకు కూడా? ఇప్పుడు ఉన్నాళ్ళలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గెలిచినటువంటి ఎంపీల్లో ప్రధానమంత్రిలో సీనియర్ 3 సార్లు గెలిచిన ఎంపీ, నో డౌట్, అండ్ హిస్టరీ ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ నమ్ముకున్న వ్యక్తి. సో ఖచ్చితంగా అలాంటి యంగ్స్టర్ కి ఇవాళ బాబు గారు అనుకోవాలి, బాబు గారు అనుకుంటారని అనుకుంటున్నారు అంతా ఇక్కడ ఢిల్లీలో. అతను పేరు అయితే మొదట వినిపిస్తుంది. సో అని చెప్పి అలా మిగతాది ఇంకా తెలుగుదేశం అధినేత ఇష్టం కదా, అక్కడ ఎవరెవరు ప్రారంభంలో ఎవరిని పెట్టాలి ఏంటి అనుకునేది. సో అని చెప్పి మంచి కూర్పే ఉంటుంది, మంచిగానే ఎవరికి రావాలో వాళ్ళకి పదవులు ఖచ్చితంగా వస్తాయి. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఒక మా కొలీగే నాకన్నా కొద్ది సీనియర్ గానే RSS లోనే ఉంటారు, ఆయన పనిచేస్తారు. తను అంటున్నాడు రాష్ట్రానికి అబ్బా ఏమైనా సరే అబ్బా రాష్ట్రానికి చంద్రబాబు రావడం రాష్ట్ర అభివృద్ధికి బాగుంటదిలే అని పాపం ఆయన అంటే అంత ఆశ దుఃఖపదంగా ఉన్నారు. ఈ రెండు మోడీ అండ్ బాబు గారు మళ్ళీ కలిసి సంతోషం నాకు అని ఫోన్ చేస్తున్నాడు ఇందాక. రైట్, మనం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఈ కేబినెట్ బెర్తులు ఢిల్లీలో కేంద్రంలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చంద్రబాబు నాయుడు కేబినెట్ పదవుల కోసం పట్టుబడతారా, లేకపోతే కేబినెట్ పదవుల కోసం కాకుండా మంత్రివర్గంలో స్థానాల కోసం కాకుండా రాష్ట్ర సమస్యల పరిష్కారము, నిధులు, ఎందుకంటే చాలా అంతా డిస్ట్రాక్షన్ అయిపోయిన స్టేట్ కదా, ఆఫ్ఘనిస్తాన్ లాగా దీన్ని చిందరవందర చేసేసారు అనకూడదు కానీ, పోలిక పోల్చకూడదు కానీ అంత భయంకరంగా దాన్ని నాశనం చేశారు. అన్ని రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా ఏమీ లేకుండా చేశారు. కాబట్టి దాన్ని నిర్మించుకోవడం కోసం మరి దానికి ప్రయారిటీ ఇస్తారా అనేది మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. రఘు, సో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా జీవిరెడ్డి గారు, ఈ కేంద్రంలో మంత్రివర్గం అనే దాని మీద నిన్న నుంచి అదే చర్చ నడుస్తుంది. అయితే మీరు మంత్రివర్గానికి పట్టుబట్టి సీట్లు ఎక్కువ బర్త్లు తీసుకోవడం అనేది ఒక ఆస్పెక్ట్. అలా కాకుండా ఇందాక రఘు చెప్పినట్టుగా కొంత కంఫర్టబుల్గానే ఉండి ప్రధానమంత్రి మీద ప్రెషర్ బిల్డప్ చేయకుండా రాష్ట్రానికి రావాల్సిన కొన్ని నిధులు అదనంగా తెచ్చుకోవడం, కొన్ని స్కీమ్స్ అదనంగా తెచ్చుకోవడం చాలా ఉంటాయి. ఇప్పుడు గతంలో మీరు ఫస్ట్ ఎన్డీఏ ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువ ఇళ్ళు తెచ్చుకున్నారు. దేశంలో 2-3 రాష్ట్రాలకు రావాల్సిన ఇళ్ళు ఒక్క ఆంధ్రప్రదేశ్కే తెచ్చుకున్నారు. 1,80 లక్షల ఇళ్ళు తెచ్చుకున్నారు అప్పుడు నాకు గుర్తున్నంత వరకు. సో ఇట్లాంటి స్కీమ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకొని అది దానికి ఎక్కువ ఇది ఉంటుందా, లేకపోతే మంత్రివర్గంలో ఒకవేళ ఉంటే ఎన్ని ఉండే అవకాశం ఉంది? వెంకటకృష్ణ గారు, టీడీపీ బీజేపీతో కలిసి ఇది కొత్త ఫస్ట్ టైం కాదు. 99 నుంచి 2004 మధ్యలో కావచ్చు, లేకపోతే 2014 నుంచి 2019 మధ్యలో కావచ్చు. ఆల్రెడీ మేము బీజేపీతో అలయన్స్ ఉన్నాం ఎన్డీఏలో. ఏ రోజు కూడా రాజకీయంగా 1999 నుంచి 2004 మధ్యలో కానీ, లేకపోతే 14 నుంచి 19 మధ్యలో కానీ రాజకీయంగా ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. అంటే మేము విత్డ్రా చేసుకుంటాము, లేకపోతే ఈ డిమాండ్ తీర్చకపోతే మేము అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పడం కానీ ఏ రోజు టీడీపీ చేయదు కూడా. గతంలో చేయలేదు, చేయబోదు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం, ఇందాక రగన్న కూడా అదే చెప్పాడు క్లియర్గా. అది దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి క్లియర్ కట్గా ఏంటంటే టీడీపీ మీద ఉన్న అభిప్రాయం ఇది ఒకటి. రెండో అంశం వచ్చేసరికి పదవులు వచ్చేసరికి ఏంటంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ఆ పదవి తీసుకునే వ్యక్తి సంపాదించుకోవడం కోసము చాలామంది ఆ హోదాను అనుభవించడం కోసం నాకు ఈ పదవులు కావాలని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది.
చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఎప్పుడు ఎవరిని అలౌ చేయరు. ఒకటి ఆ కంఫర్ట్ ఉంది, ఆయనకి అది తీసుకుని నిర్ణయం తీసుకునే అధికారము ఆ కమాండ్ ఉంది, ప్లస్ అలౌ కూడా చేయరు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు పార్టీకి ఏదైనా ఫేవర్ చేస్తున్నప్పటికీ పార్టీ నిర్మాణంలో కావచ్చు, పార్టీని గెలుపొందడంలో చేసిన అంతవరకే కానీ, బట్ అది రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వాళ్ళకు పదవులు కట్టబెట్టడము, వాళ్ళకు భయపడి ఇవ్వటము, లేకపోతే అటువంటిది ఎట్టి పరిస్థితులు ఆయన చేయబోడు. గతంలో కూడా లేదు. మీరు గమనించినట్లయితే మేము రీసెంట్గా 14-19లో ఉన్నప్పుడు కూడా సుజనా చౌదరి గారు ఉన్నప్పుడు కూడా నీట్గా వారి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వారికి పదవి తీసుకున్నా కూడా ఏం కావాలో రాష్ట్రాన్ని చూడటం జరిగింది. సో ఇప్పుడు కూడా ఒకటి స్పీకర్ ఆస్పెక్ట్, ఒకటి రెండోది వచ్చేసి కేంద్ర మంత్రి పదవుల మీద నడుస్తుంది వెంకటకృష్ణ గారు. ఇప్పుడు కూడా ఏ పదవులు తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆలోచన ఉంటుంది తప్పితే వారి పదవి కట్టబెట్టి ఏదో చేద్దామనో, లేదా వాళ్ళు అడిగారనో, లేదా వాళ్ళు కమాండ్ చేశారనేది అయితే ఉండే ప్రశ్నే లేదు. నెంబర్స్ కూడా నాకు తెలిసినంత వరకు మా సారు బీజేపీకే వదులుతాడు. మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి మాకు ఇన్ని కావాలి, లేదా ఈ పదవులే కావాలి అనేది ఈయన పెట్టడు. ఎందుకు చెప్తానంటే ఇది మా ఇంటర్నల్గా డిస్కషన్లో కూడా నడిచింది పార్టీలో. సార్ కూడా చెప్పారు, మనము ఎక్కడ కూడా బ్లాక్మెయిల్ చేసే గతంలో మనకు ఆ ప్రాక్టీస్ లేదు, ఉండకూడదు. ఇప్పుడు కూడా మనం అటు ఆ ఆలోచన రానివ్వద్దు. మీరు అంటే ఆలోచన గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యులైన సురేష్ ప్రభు గారు మంత్రిగా ఉన్నారు బీజేపీ నుంచి. అవును. నిర్మలా సీతారామన్ గారు మంత్రిగా ఉన్నారు బీజేపీ నుంచి. అవును. వాళ్ళు బీజేపీ నుంచి రాజ్యసభకి నామినేట్ అయ్యి. అవును. సో ఇంటర్నల్గా ఏంటంటే రెండు డిస్కషన్. ఒకటి మనం బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఇంకోటి వద్దు, మనకు కావాల్సింది ఏందో అడుగుదాం క్లియర్గా. రెండోది మీరు కూడా ఎక్కడ కూడా మాట్లాడొద్దు, మేము సపోర్ట్ ఇస్తున్నాము, మా మీద ఆధారపడింది అనేది పొరపాటున కూడా మాట్లాడదు. క్లియర్, వెరీ క్లియర్ కట్. అంటే నేను మీడియా ముఖం కూడా ఇప్పుడు మా వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇది నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను కదా, అధికార ప్రతినిధిగా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎవ్వరు కూడా మాట్లాడొద్దు. ఇది మనం వాళ్ళ మీద ఆధారపడడం, వాళ్ళు మన మీద ఆధారపడడం ఇది కాదు. ఒక మంచి ఉద్దేశంతో ఎన్నికలకు ముందే మనం ప్రీ అలయన్స్, ఇది పోస్ట్ అలయన్స్ కూడా కాదు, ఇది ప్రీ అలయన్స్లోకి వచ్చినాం. ప్రీ అలయన్స్కి వచ్చినప్పుడు ఆ రోజు ఏదో గెలుపోవటంల కంటే కూడా ఈరోజు రాష్ట్రం మొన్నటి తెలుసు, ఈ రాక్షస ప్రభుత్వాన్ని దింపాలి మనం, లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుంది, పార్టీలు కాదు. సో ఆ నేపథ్యంలో మనం కలిసాము. అనుకున్నట్టుగానే ఓట్లు చేయకుండా ముగ్గురు ఎఫర్ట్స్, అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ నేను చెప్పాను వెంకటకృష్ణ గారు గెలిచిన తర్వాత. మాకు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలా క్లెయిమ్ చేసుకునే ఉద్దేశం లేదు. మా సార్ కూడా చేసుకోవద్దని చెప్పాడు. ముగ్గురం సమానంగా కష్టపడ్డాం, ఈరోజు వచ్చినాయి. సో ఎందుకు చెప్తానంటే ఇది ఇంటర్నల్గా చర్చించుకున్నాం సార్, ఎవరు కూడా మాట్లాడకూడదు అనేది ఒకటి. రెండోది వచ్చేసరికి పదవులు కూడా కంప్లీట్గా ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి బీజేపీకే చెప్తున్నారు, వాళ్ళే ఏదో అలర్ట్ చేస్తారు. సో ఒకటి మాత్రం గ్యారెంటీ వెంకటేశ్వరు, మేము వాళ్ళతో మా మీద సారీ నాట్ ఇన్ ద సెన్స్, మళ్ళీ అది ఎలా కూడా తప్పు నేను 2014-19లో మేము ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా మేము విభేదించిన అంశాలు ఓపెన్, అదేం కొత్త కాదు. ఏ అంశాలు విభేదించాము, ఏ అంశాల్లో గట్టిగా పట్టుబట్టారు, ఏ అంశాల్లో ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు పదే వెళ్ళాలనుకున్నది పూర్తిగా, అది పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, లేకపోతే వెనుకబడిన జిల్లాలకు నిధులు కావచ్చు, లేకపోతే ప్రత్యేక హోదాకు సంబంధించింది కావచ్చు, ఒకవేళ ప్రత్యేక హోదా కావచ్చు దానికి ఈక్వలెంట్గా ప్యాకేజ్ కావచ్చు, ఈ అంశాలు తప్పితే ఇదంతా ఆన్ రికార్డు. ఇప్పుడు కూడా ఆ అంశాల మీదనే ఉంటుంది తప్పితే అలా అని చెప్పేసి ఎన్డీఏలో ఇప్పుడు భాగస్వామి ఉన్నాం కాబట్టి, కోయిలేషన్ కాబట్టి అని చెప్పేసి గొంతెమ్మ కోరికలు కూడా కోరేది లేదు. ఇది రాష్ట్రానికి మినిమం అవసరాలు ఏమున్నాయో ఎగ్జాక్ట్లీ. ఇంకోటి కూడా చదువుతున్నాను, ఈ రోజు నేను చెప్తున్నాను, ఇది ఆన్ రికార్డు ఉంటుంది, రేపు కనపడుతుంది కూడా యాక్షన్. ఈ రోజు మన రెండోది వైసీపీ వాళ్ళు కొంతమంది అనుమానపడుతున్నారు, కొంతమంది బీజేపీలో ఒకళ్ళిద్దరు పుల్లలు పెడుతున్నారు వైసీపీ వాళ్ళకి. ఏంటి వ్యక్తులుగా అదే తెలుసు, వస్తాయి కాబట్టి ఇప్పుడు కూడా చదువుతున్నాను. అది కూడా మిస్కమ్యూనికేషన్ కాకూడదు కాబట్టి. ఏంటి జగన్ గారి మీద కేసుల మీద మేము అడుగుతామని, మాకు అవసరమే లేదు. ఎవరు స్టార్ట్ చేశారు అవన్నీ నీలి మీడియాలో చెప్పే కబుర్లే కొంతమంది, మాకు అవసరమే లేదు. చట్ట ప్రకారం ఏది జరగాలో అది జరుగుతుంది. రఘు బాగా తెలుసు, వాళ్ళు ఎవరో రఘుకు తెలుసు, ఆయన నోటీస్ కూడా వెళ్ళి ఉంటుంది నాకు తెలిసి. రఘు రిపోర్ట్ ఇవ్వచ్చుగా ప్రైమ్ మినిస్టర్ గారికి అట్లా మాట్లాడే వాళ్ళ మీద. సో పుల్లలు పెట్టే అది. సో ఏంటంటే మనం పుల్లలు బ్యాచ్ వస్తారు, మన వాళ్ళు కూడా ఎవరు టెంప్ట్ కావాల్సిన అవసరం లేదు. చాలా గౌరవంగా శ్రీ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు, చాలా గౌరవంగా మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు వారి మాటలు కూడా డెవలప్మెంట్ కావచ్చు, గుడ్ గవర్నెన్స్ గురించి మెచ్చుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి అంశంలో. అదేవిధంగా భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి సాయం చేయాలని కోరుకుంటున్నాం. రెండో అంశాలు మాకు ఎటువంటి బ్లాక్ మెయిలింగ్ అయితే పోయే ప్రశ్నే లేదు. రైట్ ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు
గతంలో ఎన్డీఏ మనం వాజ్పేయి గారు ఉన్నప్పుడు చూసాం, మోడీ గారి మొదటి టర్మ్లో చూసాం, రెండో టర్మ్ అంటే లేదనుకోండి. ఇప్పుడు ఈ టర్మ్లో మళ్ళీ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అవుతున్నారు. గతంలో చాలా కీలకమైన రోలు, ఫస్ట్ అయితే అసలు అప్పట్లో మామూలుగా ఉండేది కాదు. సో ఇప్పుడు ఆయన ఎప్పుడు అడిగినా స్టేటే అంటాడు, నాకు నా రాష్ట్రం ముఖ్యం అంటాడు తప్ప ఈ మిగతా అన్నిటి గురించి పెద్దగా ఆయన మంత్రి పదవుల కోసం వాటి కోసం. బాలయోగి గారిని స్పీకర్ చేసినప్పుడైతే అసలు క్యాబినెట్లోనే లేడు, బయట నుంచి సపోర్ట్ చేశారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈసారి ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు గారి వ్యూస్ ఎలా ఉండొచ్చు? అంటే ఇవాళ మీరు పార్లమెంటు హాల్లో జరిగిన మీటింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే, అంటే ఒకప్పుడు స్టేట్స్మెన్ అనే వాజ్పేయి గారిని అనేవారు. ఇవాళ జనరల్గా కూడా చంద్రబాబు గారి స్టేట్మెంట్ స్టేట్స్మెన్షిప్ కానీ అవుతుంది. మొత్తం ఆయన ఎక్కడ తగ్గలేడు. అంటే వీళ్ళు చెప్పుకున్న విశ్వగురువుని కూడా విశ్వగురుగానే చూపించాడు. అవును, ఇప్పుడు $5 ట్రిలియన్ నుంచి $3 ట్రిలియన్కి వస్తున్నాము, దీనికి ఏకైక పాత్రధారి సూత్రధారి కూడా నరేంద్ర మోడీనే చెప్పాడు. నిజంగానికి 2003లో గుజరాత్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, 2018లో ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు గారికి పరదేమో అని పిక్చర్ ఇచ్చేశారు. ఈయన లోపల ఏం చేశాడు, ఆయన లోపల ఏం చేయడు. ఎందుకంటే దానికి గతం నేపథ్యం కూడా కొంత ఉంది కాబట్టి. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ పాత్ర ఎన్డీఏతో స్టార్ట్ కాలేదు, ఆయన నేషనల్ ఫ్రంట్లో ఉంది, యునైటెడ్ ఫ్రంట్లో ఉంది. అంటే దేశానికి 2 ఫ్రంట్లు అప్పటికే అందించాడు ఆయన. కాబట్టి ఇప్పుడు పాత్ర అనేది చాలా తక్కువ. నిజంగా ఆయన బార్గెన్ పెడితే ఈయన 30 సీట్లు చేతిలో పెట్టుకుని ప్రైమ్ మినిస్టర్ అడగచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవేగౌడని ప్రైమ్ మినిస్టర్ చేసినప్పుడు ఈయన దగ్గర నెంబర్ గేమ్ ఉండి కూడా ఆయన దేవేగౌడకు వదిలేశాడు. కేవలం 38 మంది మంత్రులు ఎంపీలతో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఈయన 16 మంది కూడా అడగచ్చు, నాకు ఇవ్వండి అని. 40 ఏళ్ళకి రిటైర్ అయిపోవచ్చు ఆయన. చాలా అప్పటికే చాలా మేధావి తెలివైన కాబట్టి, లేకపోతే 45 ఏళ్ళకి 46 ఏళ్ళకి రిటైర్ అయిపోవచ్చు వచ్చినట్టున్నాను. ఇంకా 30 ఏళ్ళు రాష్ట్రం ఏమైపోవాలి మరి? అది కాదు నాకు, అంటే బార్గెనింగ్ కనుక వెళ్ళినప్పుడు ప్రతి వాడు వేస్తాడు. మనం ఆలోచించాల్సింది అది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని దేశవ్యాప్తంగా ఒక శక్తిగా క్రియేట్ చేసినప్పుడు ఇవాళ 400 సీట్లు వస్తాయనుకున్న భారతీయ జనతా పార్టీ 300 లోపు ఆగిపోవడం అనేది ఏ రకంగా ఆలోచించాలని కూడా చూడండి. అంటే ఇవాళ చంద్రబాబు నితీష్ కుమారు దూరంగా ఉంటారు, లేదంటే వీళ్ళ వల్ల ఇబ్బంది అనుకున్న వాళ్ళే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వానికి ఊపిరి పోసే పరిస్థితి వచ్చింది. సార్ వద్దు సార్, చంద్రబాబు నాయుడు వద్దు సార్, అయిపోయింది, మేము కలిసేమో హ్యాపీగా ఉన్నాము. అదే ఆక్సిజన్ కాదు అందరికి, అది కానే కాదు సార్ సబ్జెక్ట్. మాకు రాష్ట్రానికి సంబంధించి అంటే ఇటీవల కాలంలో చంద్రబాబు గారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పాడు. కానీ అలా అని చెప్పి దేశం చాలా బలంగా ఉండాలని కోరుకున్నాడు. ఇవాళ స్పీచ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవాళ దేశం నాయకత్వం కోరుకుంటోంది నరేంద్ర మోడీ గారిది అని చెప్పి ఇవాళ ఆయన ఎన్డీఏ మీటింగ్లో చేసిన ప్రసంగం కనుక మనం ప్రామాణికంగా తీసుకుంటే, అంటే ఇది కేవలం అవసరం కోసం మాట్లాడలేదైనా, అవసరార్థం మాట్లాడిన స్పీచ్ కాదు ఇది. దేశ అవసరం కోసం, దేశానికి ఒక పటిష్టమైన నాయకత్వం కావాలనుకునే ప్రయత్నంలో ఆయన మాట్లాడాడు. ఆ స్పీచ్ లో కూడా ఎక్కడ కూడా ఇంత డీవియేషన్ కానీ లేకపోతే ఇది కానీ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే నితీష్ కుమార్ కొద్దిగా ఎగ్జాగరేటెడ్ గా ఇది చేసే ప్రయత్నం చేస్తున్నారు, తనను తాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేసే. ఈయన ఎక్కడ కూడా కంట్రీ స్టేట్ మోదీ ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ గ్లోబల్ ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోదీ నాయకత్వం, ఇండియా బలమైన ఆర్థిక శక్తిగా భారతదేశం 2047 విజన్, ఇవి తప్ప అసలు ఎక్కడా కూడా వేరే ఇది లేదు. సో ఇదంతా మనం చూస్తున్నప్పుడు ఎట్లంటే డెఫినెట్ గా ఇది ఒక కన్స్ట్రక్టివ్ కోalition గవర్నమెంట్ గానే ఉంటుంది తప్ప వేరే రకంగా ఉండదు అనేది ఇది ఉంది. అయితే రఘు ఇక్కడ ఒక్కటైతే కొంత అనుమానం, అంటే ఇది నేను నెగిటివ్ అని కాదు కానీ ఈ తీయటి మాటలు చెప్తారా లేకపోతే కుదేలైపోయినా దివాళాకి వెళ్ళిపోయింది రాష్ట్రం, అఫీషియల్ గా డిక్లేర్ చేయడానికి అది గవర్నమెంట్ కాబట్టి సావరెన్ గ్యారంటీ ఉన్న స్టేట్ కాబట్టి చెయ్యరు. కానీ కుదేలైపోయి దివాళాలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే అసలు చిన్న దేశాన్ని నడిపినంత నిధులు కావాలా, వీటి కోసమే ఎవరు తాపత్రమేనా. కాబట్టి ఈ షుగర్ కోటెడ్ మాటలు, తీయటి మాటలు చెప్పి సర్దిపుచ్చుతారా చంద్రబాబు? ఆహా
పవన్ కళ్యాణ్ సునామీ ఇట్లాంటి మాటలతో సరిపెడతారా, లేకపోతే రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సాయం చేస్తారా లేదా అనే ఒక బలమైన అనుమానాలు మాత్రం చాలా మందిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నాయి. ఓట్లేశారు, మీ కూటమిని స్వాగతించారు, ఎంతో నమ్మకంతో స్వాగతించారు, అది కూడా మామూలుగా కాదు. కానీ అనుమానాలు మాత్రం బలంగా ఉన్నాయి. దానికి ఏమైనా చెప్తారా రఘు, చెప్తారా? డెఫినెట్ గా ఇది గతంలో ఇన్నిసార్లు కూటమిలో ఉన్న ఎన్డీఏ భాగస్వామిగా 30 years ఆఫ్ జర్నీ ఎన్డీఏది. సో ఇప్పుడు ఇంత ముందు భారతదేశ ముఖ చిత్రం వేరు, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం వేరు. ఇప్పుడు 2 ముఖ చిత్రాలు మారిపోయినాయి. భారతదేశం నిజంగానే ప్రపంచ స్థాయిలో ఇవాళ ఎక్కడుందో మన అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి చేసిన డెవలప్మెంట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని తాపత్రయం, అంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే చంద్రబాబు గారు తాపత్రయం ఏ విధంగా ఉందో చూశారు జనంతా. కాబట్టే ఆయనకి ఆ విధంగా మద్దతు కుల మతాలకు అతీతంగా మేజర్, ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మతం అంటే బీజేపీతో పెట్టుకుంటే అసలు ముస్లిం ఓటు పడదండి, క్రిస్టియన్ ఓటు పడదండి అని ఎంత దారుణంగా మనమే చర్చల్లో కూడా పాపం మన వాళ్ళు చాలా చెప్పారు. అంటే చాలా మంది పాపం డిస్కస్ పెట్టారు, మనం విన్నాం కింద కూడా బయట ముస్లిం జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు మన ఫ్రెండ్స్ మన మీద అభిమానం ఉండాలని కూడా చెప్పారు. మనకి ఏది మనతో అంటే కూటమి అంటే ఇష్టమే, కానీ ఇది ఒకటే ఇబ్బంది అండి అనేవాళ్ళు కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చిన్న ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తారు. వెస్ట్ విజయవాడలో ఎలాగైనా అసలు వైవి చౌదరి గారు, సుజనా గారు గెలవరండి, వెస్ట్ విజయవాడ వెస్ట్ గెలవరు కదా. అంతమంది అన్నిసార్లు గెలవరు అన్నా సరే ముస్లిం మైనారిటీలు కూడా ఈ కూటమికి ఓటేశారు. ఒక విశ్వాసాన్ని కలిగించింది కూటమి. అదే విశ్వాసాన్ని ప్రజలు అంత బాధ్యత ఇచ్చారు. మోడీ గారికి ఇచ్చారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, చంద్రబాబు గారికి ఎక్కువ బాధ్యత నడిపించాల్సింది ఆంధ్ర రాష్ట్రం ఆయన. కాబట్టి ఇవాళ ఆయన మాట్లాడింది ఇందాక ప్రసాద్ గారు చెప్పినా మీరు చెప్పినా, గతంలో ఆయన మాటలు కానీ ఆయన ఇది కానీ ఈ రోజు ఉన్నటువంటి దానికి అసలు ఒక అద్భుతమైన మెసేజ్ దేశానికి పంపించాడు ఆయన. దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన మెసేజ్ ప్రపంచానికి కూడా వెళ్ళింది వాళ్ళు. ఒక ఆ విధమైనటువంటి చాలా వినమ్రతతో కూడినటువంటి ఆయన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకునే ఏం చేసినా చేస్తున్నాను, దేశము రాష్ట్రము తప్పించి అభివృద్ధి తప్పించి ఇంకోటి లేదు, నా ఎజెండా కాదు. ఈవెన్ నాకు తెలిసి నిన్న ఒక సీనియర్ తెలుగుదేశం నాయకులు నాకు చెప్తున్నాడు నాకు మార్నింగ్ కలిసి, ఏమంటే మీరు ఎలాంటి దాడులు ప్రతిదాడులు చేస్తే ఊరుకునేది లేదు, మనకి గౌరవంగా ప్రజలు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుందాం, వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు చేసినా మనం చెయ్యొద్దు, ఎవరి మీదకి వెళ్ళొద్దు, అసలు ఎలాంటి దురుద్దేశాలు పెట్టుకోవద్దని చెప్పారట ఆ మీటింగ్ లో కూడా. ఏంటి రాళ్ల దాడులు కానీ వ్యక్తిగత దాడులు కానీ పొర్రపాటున కూడా మీరు చేయొద్దు, ఎవరైనా గతంలో అన్యాయం చేసి ఉంటే మీరు లిస్ట్ అవుట్ చేయండి, చట్టపరంగా చర్యలు తీసుకుందాము. అది ఆఫీసర్స్ అయినా వైఎస్ఆర్సీపీ నాయకులైనా ఎమ్మెల్యేలను ఎవరైనా సరే పొరపాటు ఒకసారి కాదు 2 మీటింగులు చెప్పాడు సార్. 2 విషయాలు నేనున్నా ఒకటి ఆ మీటింగ్ లో. రెండో అంశం వచ్చేసి క్లారిటీ ఇచ్చింది ఏంటి సారు, బీజేపీ జనసేన విషయంలో మనం వాళ్ళు వీళ్ళు నెంబర్స్ ఎక్కువ తక్కువ పొరపాటున కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే ఇది ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు, ఇది సమిష్టి కృషి. ఇందాక నేను చెప్పాను కదా, అది నా మాట కాదు, అది పార్టీలో మా ఇంటర్నల్ మీటింగ్లో మా సార్ చెప్పిన మాటలు అవి. సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, మా సార్ చెప్పిన మాటలు నేను ఇక్కడ చెప్తున్నాను. పొర్రపాటు కూడా 5 సంవత్సరాలు ఎవరు మాట్లాడకూడదు, సమిష్టి కృషితో బయటకు వచ్చాము. అదేవిధంగా ఒకరినొకరు వస్తున్నాయి దాడులు జరుగుతుంది, ఏం చేద్దాం మరి, కడుపులో బాధ ఉంది, అంతా హింసించారు. అయినా మళ్ళీ రెండోసారి కూడా చెప్పారు సార్ మీరు చేయొద్దు, మీరు లిస్టు చేసుకోండి, కేసులు పెడదాం, లీగల్గా ప్రూవ్ చేద్దాం. పొరపాటు కూడా చేసిన 1-2 సార్లు చెప్పారు. లోకల్ గా గతంలో అనుభవం అయితే వెంకటేశ్వర గారు దరిద్రం ఏంటంటే ఇక్కడ 1-2 కానీ ఆపడం కష్టం కొన్ని సందర్భాలు జరుగుతుంది. ఏం చేద్దాం, అది కూడా ఇంకోటి ఈ ముసుగు 1-2 జరిగితే కొన్ని వ్యక్తిగత దాడులు ఊర్లండి వాడిని తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు రాక్షసులు పార్టీలకు అంటగట్టి చేస్తాను. ఏది పార్టీలది ఏది వ్యక్తి గొడవలు, అసలు దాడుల గురించి వైసీపీకి మాట్లాడే అర్హత లేదు. ఇంకొకరు చెప్పిన వాళ్ళు ఏదో 1-2 గొడవలు చెప్తారు. నిజంగా పార్టీ కాల్ తీసుకుంటే ఈ పార్టీకి అసలు ఉంటారా ఏపీలో? అదే కదా, అసలు వంశీ గొడవలు నాని ఇప్పుడు ఏపీలో తిరుగుతారు కదా, మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొంతమంది అంబటి రామ తిరుగుతారు కదా, ఏపీలో కాదు దేశంలో ఎక్కడ తిరగినా గల్లా బట్టి పట్టకొచ్చేవాళ్ళు. నిజంగా ఈయన పార్టీ సైలెంట్గా ఉన్నా కూడా కాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సార్ మీటింగ్లో వద్దని చెప్పారు అందరికీ. ఏం చెప్పారు తెలుసునా,
ప్రోగ్రామ్ కమిటీ వాళ్ళకి క్లియర్గా చెప్పాడు, మీరు అందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్లు చేసి చెప్పండి, మీ క్యాడర్ని అదుపులో ఉంచండి, చేయొద్దని చెప్పేసి ప్రోగ్రామ్ కమిటీలు క్లియర్గా చెప్పారు, 2 సార్లు చెప్పారు. రైట్. ఇవాళ కూటమి సభ జరిగింది కదా, ఉదయం సభ ఎన్డీఏ పక్షాలన్నీ సభ జరిగి ఆయన పార్టీ నేతగా ఎన్నుకున్నాయి కదా, ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నుకున్నాయి కదా. అక్కడ చంద్రబాబు నాయుడికి చూసి మనకంటే అర్థమైపోద్ది సభలో ఉన్న లీడర్లు, అక్కడ దొరికే ప్రయారిటీ, ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నారు. అది చూసినప్పుడు చంద్రబాబు నాయుడికి ఎలాంటి ప్రయారిటీ దొరికింది అనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు వాజ్పేయి గారి హయాంలో ఎలా ఉండిందో ఇప్పుడు అంతే. ఆ గుర్తింపు, సీట్లు ఎన్నన్నీ పక్కన పెట్టండి, మన దాంట్లోకి వెళ్ళవసరం, కానీ ఆ గుర్తింపు అనేది మనం రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు రాష్ట్రానికి మంచి జరిగే స్థాయిలో అనిపించిందా? అంటే ఎన్డీఏ అంటే నరేంద్ర మోడీ గారికి సంబంధించినంత వరకు చంద్రబాబుకి గతంలో ఎంత వెయిట్ ఇచ్చారో అంతకంటే ఎక్కువ వెయిట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు కరోనా టైంలో జరిగిన సూచనలు కానీ, చంద్రబాబు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఇచ్చిన సలహాలు కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. మీకు బయటికి డాక్యుమెంట్ ఇచ్చాడు ఆయన. తర్వాత 2047లో దేశం ఎలా ఉండాలి అనే డాక్యుమెంట్ తయారు చేయమని కూడా చంద్రబాబు గారు చెప్పాడు. తర్వాత డిజిటల్ కరెన్సీకి సంబంధించి మీకు నోట్ల రద్దు తర్వాత కమిటీ వేసింది, డిజిటల్ కరెన్సీ ఎలా ప్రమోట్ చేయాలో కూడా టాస్క్ ఫోర్స్ వేసిందని కూడా చంద్రబాబు గారు ప్రయారిటీ. అంటే నరేంద్ర మోడీ గారు చంద్రబాబులో ఉన్న ప్రతిభా పాఠవాళ్ళని ఏనాడు తక్కువ అంచనా వేయలే. రాజకీయ అవసరాలు పక్కన పెడితే మీరు అంటే రఘు గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ ఏమనుకోకపోతే ఒక విషయం చెప్తా, మోడీ గారు ఇదే చంద్రబాబు గారిని 2017-18లో వారం చేశారు, నువ్వు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడకు అని. అంటే ఆ పెద్దన్న పాత్ర అదే పార్లమెంట్ లో అప్పుడే ఆయన పడద్దు అని ఆ రోజు చెప్పాడు. నిజంగా ఆ ట్రాప్ లో పడద్దన్న సలహా ఇచ్చిన తర్వాత ఆయన పడ్డాడో ఏదో జరిగింది. ఇప్పుడు మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం వచ్చింది చంద్రబాబు గారికి. అదే నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు గారి స్పీచ్ విన్నప్పుడు మీరు నరేంద్ర మోడీ గారి హావభావాలు కనుక మీరు టీవీలో గమనించి ఉంటే చాలా అద్భుతంగా, చాలా వినమ్రతతో, అంటే నన్ను పొగుడుతున్నాడని ఎక్కడ గర్వపడలేదు ఆయన. కంపేర్ చేస్తే నరేంద్ర మోడీ గారి కన్నా రాజకీయాల్లో చంద్రబాబు ముందు వచ్చాడు. ఆయన రాజకీయంగా ఆయనకంటే పెద్దవాడు. ఈయన ఆర్ఎస్ఎస్ దేశం కోసం ఎంత కష్టపడ్డాడో ఆయన చంద్రబాబు రాజకీయంగా ఆయనకంటే ముందు వచ్చాడు. కానీ ఇవాళ మా అందరికంటే ముందున్న వ్యక్తిగా చంద్రబాబు మోడీని పొగిడాడు. ఇవాళ అంటే మోడీని చంద్రబాబు పొగిడినంత మాత్రం గొప్పని కాదు, మిగతా రాజకీయ నాయకులు ఒక రకంగా అది పొగడడం కూడా కాదు, మోడీ మీద ఇంకా బాధ్యత పెరిగినట్టు బాధ్యత ఆయన మీద. స్పీచ్ చూస్తే మోదీ గారి మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగినట్టుగానే అనిపిస్తుంది. పెరిగినట్టే కాదు, పెంచినట్టుగా కూడా ఉంది. ఆయన మ్యూట్ లో ఉన్నారు రఘు, ఇప్పుడు చూడండి. ఓకే, మీరు కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు గారి ప్రసంగాలు కానీ మోడీ గారిని పొగుడుతూ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడిన దానికన్నా ఇవాళ ఈయన మాట్లాడింది చాలా. ఎందుకంటే పార్లమెంట్కి సంబంధించి వాజ్పేయి గారికి ఎంత గౌరవం ఆ రోజు చంద్రబాబు గారు ఇచ్చారో ఇవాళ అదే అంతకంటే ఎక్కువ గౌరవాన్ని నరేంద్ర మోడీకి ఇచ్చారు. ఆయన మనం గమనించాల్సిందంటే ఆయన స్టేట్స్మెన్, భారతదేశంలో స్టేట్స్మెన్ అంటే ఒక్క వాజ్పేయి గారే. ఇవాళ ఆ స్టేట్స్మెన్స్కి తగ్గట్టుగా ఆయన స్పీచ్ చంద్రబాబు గారు ఇవ్వడంటే ఆ స్థాయికి ఈక్వల్గా వెళ్ళాడు ఆయన. అంటే నేను నా మీద డిపెండ్ అయ్యారని 33 పార్టీలు ఉన్న ఆ రోజుని వాజ్పేయి గారిని ఇబ్బంది పెట్టిన సందర్భంలో కూడా ఆయన నిలబడ్డాడు. ఇవాళ 20 పార్టీలు నా అవసరం వచ్చిందని ఎక్కడ గర్వం కూడా మనుషులు కనిపించలే. మనం గమనించాల్సింది అంటే 1-2 సీట్లను వాడు బెదిరిస్తున్నారు, అది ఆలోచించాలా. డే 1 నుంచి లేదండి, 3 రోజులు మనం అప్పుడే ఢిల్లీకి వచ్చి 3 రోజులు ఆయన చూస్తున్నారు కదా. నేషనల్ మీడియాలో సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు, ఆ విషయం మాట్లాడుతున్నారు మధ్యాహ్నం నుంచి. అసలు ఏ విధంగా ఆయన ఇవాళ అద్భుతంగా మాట్లాడాడు, చంద్రబాబు ఇలాగా ఉంటుందని మేము అనుకోలేదు, రియల్లీ వెల్. అసలు ఏది ఇద్దరు ఒకటి చెప్తున్నాడు, ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఇంత ముందు మన పంజాబ్ క్యాస్టర్ లో ఉండేవారు అనమాట. ఆయన అంటున్నాడు ఇద్దరు గొప్ప లీడర్లు కలిస్తే ఏ విధమైనటువంటి అవుట్కమ్ వస్తుందో మన భవిష్యత్తు కనబడుతోంది. ఇట్స్ వెరీ వెల్ డన్ బై బాబు అని వాళ్ళు ఆయన చెప్తున్నాడు పంజాబ్ క్యాసర్. సో
సో అలాగా వాళ్ళు ఇవాళ దేశం అంతా అదే అంటారు, ఇందాక దేశం అంతా చూసింది ఒక డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా వెళ్ళే ఇద్దరు వ్యక్తుల కలయిక. గతానికి ఇప్పటికి మెచ్యూర్డ్ లెవెల్స్ దగ్గర ఎంత, ఇద్దరు సేమ్ వయసు, ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ ఏజ్ లో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకులతో కలయిక. అంటే గొప్ప అంటే దేనిలో గొప్ప అంటే వాళ్ళ యొక్క పనిలో గొప్ప అంతే. ఇద్దరు మోడీ ఎంత పని రాక్షసుడో, ఏ రోజు సెలవు తీసుకోనటువంటి వ్యక్తి మోడీ. ఈ రోజు వరకు ముఖ్యమంత్రిగా నేను అంతకుముందు కూడా నేను చూసిన వాడిని, 94 నుంచి నాకు పరిచయం. అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే ఏ రోజు సెలవు తీసుకుని రెస్ట్ తీసుకుని అక్కడికి సరదాగా తిరిగి వద్దాము, లేదా ఇవాళ పడుకుందాము, ఇవాళ సాయంత్రం ఎర్లీగా పడుకుందాము అనుకునే వ్యక్తి ఆయన. ఈ రాష్ట్రం ఉన్నా లేకపోయినా, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా సరే, ఈ ఎలక్షన్ ఫస్ట్ టైం ఆయన 10 రోజులు బయటికి వెళ్ళడం ఎలక్షన్ అయిన తర్వాత, ఇదే మొన్న మన ఈ ఎలక్షన్ కే. అలాంటిది హీ నెవర్ టుక్ రెస్ట్. బాబు గారు కూడా అది వాళ్ళిద్దరికి ఉన్నటువంటి కమిట్మెంట్ టువర్డ్స్ ది వాళ్ళ పదవికి, వాళ్ళు సొసైటీలో ఉన్నందుకు, సమాజంలో ఉన్నందుకు, రాజకీయ పక్షాలు ఉన్నందుకు. మిగతా యంగ్స్టర్స్ ఎంతమంది అయితే వచ్చారో రాజకీయాల్లోకి, వాళ్ళు గెలిచొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ గమనించాలి, వాళ్ళు ఫాలో అవ్వాలి. అప్పుడే వాళ్ళ సార్థకత. వాళ్ళని గెలిపించుకునేందుకు ప్రజలు వాళ్ళు ఏదో చేయగలుగుతారు. బట్ టువర్డ్స్ వాడేదో ఇసుకదండా చేసేది మనం చేద్దాం, వాడేదో లెక్కదండా చేయడం మనం చేద్దాం, ఇలాంటి వాళ్ళు ఆపాలి. ఖచ్చితంగా వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఏం చేయగలుగుతాం ఉన్న సోర్సెస్ లోనే. నాకు చిన్న ఎగ్జాంపుల్ అండి, మా ఊరు సర్పంచ్ ఉన్నాడు కుర్రాడు. అనేక మంది సర్పంచ్లు అది డబ్బులు లేవని ఏడుస్తున్నారు. నిజంగానే డబ్బులు లాగేసుకున్నాడు కాబట్టి. అయినా మా సర్పంచ్ సీన్ అని ఆ కుర్రాడు తెలుగుదేశంలో మంచి యాక్టివ్ వర్కర్ అతను. సరే, అతను సర్పంచ్ అయిన తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో ఏం చేశాడో తెలియదు, కానీ ఒక 5-6 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి భలే డెవలప్మెంట్ చేశాడు మా ఊరిని. ఇంకా 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 డెవలప్ చేయాలి అంటే నేనేది విజన్ ఉండాలి మనిషికి. అలా బాబు గారికి ఏదన్నా ఉందా లేదా అని కాదు, వర్క్ హాలిక్ గా ఇద్దరు వర్క్ హాలిక్ పర్సనాలిటీస్ దగ్గరుండి దేశాన్ని నడిపించడానికి ముందుకు వచ్చినందుకు ఇది ఒక శుభ పరిణామం. దిస్ ఇస్ ద బిగినింగ్ ఫర్ ది నెక్స్ట్ ఫ్యూచర్. ఎంతమంది అయితే ఫ్యూచర్ చూసారా, ఒక అమ్మాయి నాకు ఎయిర్పోర్ట్ లో కలిసింది. మా వైఫ్ తో మాట్లాడుతున్నాను, పక్కన టిఫిన్ తింటుంటే విజయవాడ ఎయిర్పోర్ట్ లో. ఎలక్షన్ అయిన రోజు అండి, 14th ఈవినింగ్ నేను ఢిల్లీకి వచ్చా. మా వైఫ్ తో మాడుతూ ఇలాగా నేను ఎందుకు వచ్చా, అదే ఎందుకు ఇది మారుతుంటే, లేదండి ఓటేయడానికి వచ్చానండి అని చెప్పింది ఆ అమ్మాయిని. ఏంటి అక్కడి నుంచి వచ్చా అంటే, బస్ కి చాలా ఎక్కువ రేట్ ఉందండి, 7,000 ఉంది బస్ కి. అయినా వచ్చారండి, ఫ్లైట్ దొరికింది వెళ్ళేటప్పుడు, అందుకని ఫ్లైట్ లో వెళ్తున్నానంటే 6,000 దొరికింది వెళ్ళేటప్పుడు అని చెప్పొచ్చింది. అంటే అంత కసిగా ఎంతో మంది పిల్లలు, యంగ్స్టర్స్ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి వచ్చారు. కాబట్టి గురుతర బాధ్యత అందరి మీద ఉంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా అద్భుతంగా మాట్లాడాడు. మొన్న వీడియో నిన్న అనుకుంటా ఆయన మాట్లాడింది ఎక్కడో చూశాను. అద్భుతంగా, నేనేదో జీతం తీసుకోవడం విషయం మీద చాలా బాగా మాట్లాడాడు. అంటే రెస్పాన్సిబుల్ సిటిజన్. ఇలాంటి మీటింగ్ లో బాగా మాట్లాడారు. అండ్ ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇది తీపి కబుర్లు మోడీ చెప్పేవి కాదు. మోడీ ఎప్పుడు ఏం చెప్పినా ఈ బ్రిడ్జ్ కడతానంటే కట్టించి చూపించి సంవత్సరంలో ఇనాగ్రేషన్ చేసేసాడు. దేశం ముందుకెళ్లే రోజులు ఇవన్నీ. రైట్ రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు, చర్చలో పాల్గొన్నందుకు. ఇక మనం